ముందుగా టీఆర్ న్యూస్కు స్వాగతం. ఈరోజు మన రచ్చపల్లి గ్రామానికి వచ్చాము. ఈరోజు రచ్చపల్లి గ్రామానికి చెందిన కనవెల్లి సీను గారు సర్పంచ్గా నిల్చుంటున్నారు. అసలు వీళ్ళ అభిప్రాయం ఏంటిది, ఈ ఊరి కోసం ఏమని సంకల్పం పెట్టుకున్నారు, ఈ ఊరిని ఎలా తయారు చేయాలనుకుంటున్నారు, వీరు మళ్ళీ బీఆర్ఎస్ తరఫు నుంచి నిల్చున్న అభ్యర్థి, వీళ్ళ మాటల ద్వారానే తెలుసుకుందాం. నా పేరు కనవేని శ్రీనివాస్. నేను బీఆర్ఎస్ మాజీ సర్పంచి. 2019లో ఈ రచ్చపల్లి గ్రామం సింగరేణి సమస్యలతో అల్లాడుతున్న సమయంలో అప్పుడు నాకు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఇతనైతేనే కరెక్ట్ గ్రామానికి న్యాయం చేస్తాడని సంకల్పంతో మండల్లో ఉన్న 34 గ్రామ పంచాయతీలు గతంలో ఉంటే ఆ మండల్లో ఉన్న అన్ని గ్రామాల కన్నా భారీ మెజార్టీతో నన్ను గెలిపించుకొని మా సమస్యలు పరిష్కరించమని నన్ను ముందరపెట్టి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగినది. ఏ రోజైతే నన్ను సర్పంచ్ ఎన్నుకున్నారో ఆ రోజు నుండే కంకణం కట్టుకొని సింగరేణి యాజమాన్యంతో మా గతంలో పాలకులున్న సమస్యలు ఎక్కడ పెండింగ్ ఉంటే గత పాలకులు 2,10,000 రూపాయలు ప్యాకేజ్ ఇస్తానని గ్రామ పంచాయతీలో నోటీసులు పెడితే దానికి విరుద్ధంగా గ్రామ ప్రజల సహకారంతో, వార్డు మెంబర్లతో, ఉప సర్పంచ్ తోటి, ఎంపీటీసీ గారితో ముందుకెళ్ళి జెడ్పీ చైర్మన్ గారి సహకారంతో గ్రామంలో ఉన్న 571 మందికి 7,61,000 రూపాయలను 2 గుంటల భూమి ఇంటి స్థలాన్ని ఇప్పించడం జరిగినది. ఆ ఇంటి స్థలం కూడా ఆర్ఎండ్ఆర్ కాలనీ బిట్టివెల్లి శివార్లో మనిషికి 2 గుంటలు ఇవ్వడం జరిగినది. ఈ బిట్టివెల్లి గ్రామంలో సింగరేణి యాజమాన్యంతో అప్పుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పుట్టమదన్న జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు అతని సహకారంతో గ్రామంలోని అందరికీ 242 గజాల ఇంటి స్థలంతో పాటు ఇక్కడ పాఠశాల, అంగన్వాడీ, స్కూలు, రామాలయం, కమ్యూనిటీ హాల్, పార్కు, ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ కనెక్షన్, ఎలక్ట్రికల్ అన్ని ఎవ్రీథింగ్ ఈ గ్రామంలో ఇది లేదు అనకుండా అన్ని రంగాల్లో వారి సహకారంతో, ప్రజల సహకారంతో నేను డెవలప్ చేయడం జరిగినది. ఇప్పుడు ఇక్కడ ప్రజల్ని ఏం కోరుకుంటున్నా అంటే గత పాలకుల్లాగా కాకుండా గెలిచే ముందు ఒక రకంగా మాట్లాడి గెలిచిన తర్వాత ఎక్కడో వేరే గ్రామాల్లో ఉండేదా కాకుండా మీకు అందుబాటులో ఉండి అన్ని రంగాల్లో మిమ్మల్ని డెవలప్ చేసిన కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ గ్రామ ప్రజలు నేను ఏం కోరుకుంటున్నా అంటే మళ్ళీ ఇక్కడ కూడా గతంలో లాగానే మంచి భారీ మెజార్టీతోటి నా భార్య స్వప్నాన్ని నన్ను గెలిపిస్తే, సర్పంచ్గా గెలిపిస్తే నేను ఇప్పుడు మీకు ఇవ్వాల్సింది ఏంటంటే మాట తప్ప మడవతింప అన్న ఆ పెద్దలు చెప్పినట్టు గతంలో కూడా నన్ను గెలిపిస్తే గ్రామ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పడం జరిగినది. ఇప్పుడు కూడా ఈ ప్రజలకు ఏం చెప్తున్నా అంటే 2వ కిస్తీ గ్రామంలో గత పాలకుల విషయంలో రీసర్వే పేరుతోటి ఇండ్లను రీసర్వే చేయించి గతంలో ఉన్న ఎస్టిమేషన్ల కంటే మళ్ళీ రీసర్వేతో చేయడం ద్వారా చాలామంది నష్టపోయారు. వారికి మళ్ళీ కోర్టు ద్వారా, హైకోర్టు ద్వారా, లాయర్ల ద్వారా కొట్లాడి దానికి సంబంధించిన ఎంత ఇబ్బందులైనా ఎన్ని కష్టాలైనా పడి మీకు మళ్ళీ 2వ కిస్తీ ఇప్పిస్తాను. ఖచ్చితంగా ఏడాదిలోపే మీకు వస్తాయి. ఇప్పుడు మీరు అందరు కలిసి నన్ను మంచి మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడు అబద్ధం చెప్పడం అనేది నాతోటి కాదు. ఇంకా కొంతమంది పిల్లలు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఎక్స్గ్రేసే రాని వాళ్ళు ఉన్నారు, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ కోసం కొట్లాడే సింగరేణి యాజమాన్యంతో ఒప్పించి మెప్పించి వాళ్ళకు ప్యాకేజ్ ఇప్పిస్తానని కోరుకుంటున్నాను. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.